సంకేతం అలాంటిది. నువ్వు ప్రేమతో ఇచ్చే సంకేతం ఏదైనా గానీ, నువ్వు చాలా మంచివాడరు, నువ్వు మారతావురా, నీలో మంచి మనసుంది, నీలాంటి మనిషి లేడు అని చెప్తూ ఉంటే మనిషి ఏమవుతాడంటే ఆలోచిస్తాడు. అలా మనం కూడా ఆలోచింపచేసే విధంగా మాట్లాడదాం. మనుషులకి కోపం రేపకుండా ప్రేమతో చెప్దాం. కుటుంబాలలో ఈరోజు చిన్న చిన్న విషయాలు ఇలాగే మనం రెచ్చగొట్టుకుంటూ వల్లనే కదా కుటుంబాల్లో నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా అయిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు. కాబట్టి మనం అలా కాకుండా దేవుని సన్నిధిలో ఉంటున్న మనమే దేవుని వాక్యం ద్వారా మన కుటుంబాలను కట్టుకుంటే ఎంత అద్భుతం. దేవుని మాటతో మన కుటుంబాన్ని ప్రతిరోజు కూడా బలపరుచుకుంటే, క్రీస్తు బండ మీద మనం పునాది కలిగి ఉంటే ఎంత అద్భుతమో కదా. ఆ కుటుంబం కూలిపోతుందంటారా? ఆ కుటుంబం ఎంత దృఢంగా ఉంటుంది? ఆ విధంగా ఉందాం. మృదువైన మాట మాట్లాడదాం, మృదువుగా చెప్దాం, ప్రేమతో, క్రీస్తు ప్రేమతో, క్రీస్తు ప్రేమ కలిగి క్రీస్తు బిడ్డలుగా